ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు 15 కానుక అయితే ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే ఆ విషయం చెప్తూ ఒక కానుక అయితే ప్రకటించారు. ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేయండి, చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏపీలో డ్వాక్రా మహిళలకు ఇప్పటికే వరుసగా వరాలు కురిపిస్తుంది. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు కొత్త కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇదే పథకంలో ప్రభుత్వం స్త్రీనిధి పేరుతో మరో కొత్త పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు ఉద్యోగాన్ని కోరుకునే స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా మార్చడమే వాళ్ళ లక్ష్యం అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ స్త్రీనిధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME అంటారు ఈ పథకం. మీరు ఏవైనా కూడా ఆహార శుద్ధి కేంద్రాలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి సంబంధించి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అంటే ఇవన్నీ రూల్స్ చెప్పినప్పటికీ పథకం గురించి కూడా సింపుల్గా చెప్పేస్తాను. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు 3 లక్షల రూపాయల వరకు కూడా ఫుడ్ యూనిట్లు ఏవైనా పెట్టుకోవచ్చు. ఆహార శుద్ధి ఏర్పాటు యూనిట్లు అని చెప్పేసి. ఆహార శుద్ధి ఏర్పాట్లు ఏంటి అని మీకు చాలామంది డౌట్ రావచ్చు. చాలా సింపుల్గా చెప్పారు. ఇక్కడ పండ్లు, కూరగాయలు ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు అంటే స్నాక్స్ ఇలాంటి ఏవైనా ఆహార తయారీ ఉత్పత్తి యూనిట్లు పెట్టుకోవచ్చు. చాలామంది ఎండుమిరపకాయలు ఇలాంటి మసాలా దినుసులన్నీ తీసుకొచ్చి పౌడర్లు చేస్తారు. పౌడర్ చేసి ఒక ప్యాకేజ్ చేస్తారు. ఏదో మసాలా పౌడర్ను లేకపోతే ఇంకోటో ఏదో బిర్యానీ పౌడర్ ఇలాంటి పౌడర్లు చేస్తారు. అదొక ఫుడ్ యూనిట్. అలాగే కొంతమంది పళ్ళు డ్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ లేదంటే కూరగాయలు కానీ డ్రై చేసి ఒక కొత్తగా చేస్తున్నారు. ఇప్పుడు అదో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవచ్చు ఆ మిషన్స్ తెప్పించుకొని. ఇంకా అలాగే చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఏవైనా మీరు పండించగలిగితే లేదంటే రైతుల దగ్గర నుంచి కొనుక్కొని మీ బ్రాండ్ ఏదైనా పెట్టుకొని ప్యాక్ చేసుకొని మీరు అమ్ముకోవచ్చు. అలాంటి యూనిట్ కానీ అన్ని క్లియర్ చేసుకొని పప్పులు, మసాలాలు లేదా మీరు పచ్చళ్ళు పెట్టగలిగినట్టు పచ్చళ్ళు పెట్టి ప్యాక్ చేసి మీరు ఏదైనా బ్రాండ్ పెట్టి అది కూడా వేసుకోవచ్చు. ఇక పిండి పదార్థాలు ఏవైనా పిండిలు చేసుకోవచ్చు. స్నాక్స్ చేసుకోవచ్చు. స్నాక్స్ కూడా చాలామంది రెగ్యులర్గా తినేటువంటి స్నాక్స్ తయారు చేసి మినీ కుటీర పరిశ్రమలో చేస్తారు కదా, అలాగే వీళ్ళు ఒక 3 లక్షల రూపాయల వరకు ఇస్తామంటున్నారు. దానికి సంబంధించిన మిషనరీ ఏదైనా ఉన్నా మీరు కొనుక్కోవచ్చు. లేదా మీరు ఆ యూనిట్కి సంబంధించి మాకు ఎంత ఖర్చు అవుతుంది ఇది అని బ్యాంకుని సంప్రదిస్తే వెంటనే మీకు ఒకసారి చెక్ చేసి మీరు ఎంతలో పెట్టాలనుకుంటున్నారు, ఏంటి, ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు కొంచెం లెక్కలు అయితే అడుగుతారు. అవి చెప్పినట్టయితే కనుక ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మళ్ళీ దీనిపైన అయితే కనుక కాస్త సబ్సిడీలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పథకంలో ఎంపికైన మహిళలకు ముడి సరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఒకవేళ మీరు తయారు చేస్తే వాళ్ళే బ్రాండింగ్ చేస్తారు. అలాగే సేల్స్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. మహిళలకు కేవలం లోన్స్ ఇచ్చి వదిలేయడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యేంత వరకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు కావడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మెయిన్ లక్ష్యం అని చెప్తున్నాం. సో అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఇలా ఫుడ్ యూనిట్లు ఏమైనా పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. 3 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఇందులో చెప్పిన రూల్స్ చెప్పినయే కాకుండా ఇంకేదైనా కొత్తగా మీరు ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటుంటే వాళ్ళు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఎవరిని అంటున్నారు కదా, స్త్రీనిధి పథకం ద్వారా తీసుకొచ్చారు. మీ దగ్గరలో ఉన్న మెప్మా కానీ లేదంటే మీ ఆర్పీలు కానీ ఏదైనా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళని సంప్రదించండి. ఇలా మేము పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే క్లారిటీగా ఉండాలి. మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పెట్టాలనుకుంటున్నారు. ఇది ఒక ప్రాసెస్. ఏదో వెళ్ళి పెట్టేస్తున్నామని చెప్పకుండా మేము ఇలా అనుకుంటున్నాం, ఇంత ఖర్చు అవుతుంది, మీరు ఇంత లోన్ కావాలి మాకు, అలాగే ఈ మిషన్స్కి ఎంత అవుతుంది, బేసిక్గా మీరు కొన్ని డీటెయిల్స్ తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీళ్ళు నిజంగా చేద్దారనుకుంటున్నారని చెప్పేసి. సో బేసిక్ డీటెయిల్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏం పెట్టాలని క్లారిటీగా చెప్పండి. ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.